హే గైస్, టైం అయితే 7:30 అవుతుంది. ఈరోజు మనం పాండిచ్చేరిలోని ది మోస్ట్ ఫేమస్ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. దాని పేరు ఏంటంటే మాత్రి మందిర్ అనమాట. అదొక టెంపుల్ నేము. సో అక్కడ ఏముంటుంది అనేది యూట్యూబ్లో వస్తే అట్లా అట్లా చూసాము, కానీ డైరెక్ట్గా అయితే చూస్తేనే కదా తెలుస్తుంది మనకి. సో ఫస్ట్ టైం అయితే మనం అవుట్ ఆఫ్ స్టేట్ బండి రెంట్కి తీసుకొని మరి డ్రైవ్ చేస్తున్నాం అనమాట. 400 వర్త్లోనే తీసుకున్నాడు మాకు. అందరికి 500-600 అయితే కొంచెం గట్టిగా మాట్లాడాం. 400కి ఇచ్చాడు అనమాట బండిని. స్కూటీ అనమాట, అదేం పెద్ద రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కాదు. దాన్ని తీసుకోవడానికి ఆరిపోయింది. బైక్స్కి అయితే 1000 అంట. అబ్బో, వాచిపోతున్నాయి రేట్లు మాత్రం ఇక్కడ. మేమైతే ఇంకా 15 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళాక మన బాతాకని అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. ఓకే, మేమైతే ఫైనల్గా సేఫ్గా అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఆర్ 5 కిలోమీటర్స్ ఉందని అన్నారు. సో బైక్స్ అయితే పార్క్ చేసేసాము. ఇక్కడ నుంచి అయితే నడవడం స్టార్ట్ చేసాము అనమాట. ఇక్కడ నుంచి ఓన్లీ వాకింగ్. క్రౌడ్ అయితే మామూలుగా లేరు. మీరు ఓన్లీ వీడియో విత్ లొకేషన్స్ చూడండి. క్రౌడ్లో ఉన్న మనుషుల్ని అసలు చూడకండి, ఎందుకంటే వర్త్లో ఉన్నారు అందరూ కొంచెం. ఇప్పటికైతే ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాము. సో ఇక్కడైతే ఫుల్ రెస్టారెంట్స్, ఇంకా రెంటెడ్ సైకిల్స్, అలా ఒక సెంటర్ టైప్లో ఉందన్నమాట. ఫుల్ ఫారెస్టే, మొత్తం అడవి అనమాట. మొత్తం అది విలేజ్ అయితే కాదు, ఫుల్ ఫారెస్ట్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి సైకిల్స్ తీసుకొని అన్నా వెళ్ళొచ్చు, లేదంటే వాక్ అన్నా వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ అందరూ వాకింగే వెళ్తున్నారు. సో 4 కిలోమీటర్స్ అంటే వాక్ చేసేయచ్చు అని, కానీ చూద్దాం. ఫారెస్ట్లో అయితే నడవాలన్నమాట. జనమే గుట్టలు గుట్టలుగా పోతున్నారు. చూద్దాం ముందు ముందు ఇంకా వ్యూ పాయింట్స్ ఆఫ్ మందిర్. సో ఇక్కడైతే కొంచెం బెటర్. తిరుపతిలో మనకి పైన షెల్టర్లు వేసినట్టు వేస్తున్నారనమాట, ఎండ అయితే తగలకుండా, లేకపోతే వాచిపోతుంది ఎండ మాత్రం బయట. సో ఇప్పటికి 1 కిలోమీటర్ వచ్చి ఉంటాం నాకు తెలిసి. 1 కిలోమీటర్ అయితే వచ్చేసి ఉంటాం అనుకుంటా. ఎందుకంటే ఒక 30-20 మినిట్స్ అయిపోయిందనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి, అంటే బోర్డ్స్ పెట్టున్నారు, అవి కనిపిస్తాయి అన్నట్లుగా. సో చూద్దాం అవి కనిపిస్తాయో లేదో, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం, మాకు తెలియదు అక్కడ ఏముంటాయో ఏంటి అనేది. చూసుకుంటూ స్లోగా అయితే వెళ్తున్నాం అనమాట. మాత్రి మందిర్ అంటే ఒక అమ్మవారి టెంపుల్ నేమ్ అది. సో అమ్మవారి టెంపుల్ అంటే లోపలికి పోనిస్తారో లేదో అసలు డీటెయిల్స్ అయితే ఏం తెలియవు, ఎందుకంటే క్రౌడ్ ఫుల్ ఉన్నారు. ఎవరిని అడుగుదామన్నా లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట. సో ఫారెస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. నా మధ్యలో వెళ్తూ ఉంటే చాలా ఫీలింగ్ ఉందన్నమాట. ఫారెస్ట్ చాలా మంచిగా ఉంది. స్టార్టింగ్లో అడిగినప్పుడు రెస్టారెంట్స్ ఏముండవు, ముందుకెళ్తే వాటర్ కూడా దొరకవు అన్నారు. వాళ్ళ షాప్స్ రన్ అవ్వడానికి అలా చెప్పారనమాట. కానీ ఉన్నాయి, ఇప్పటికి 2 కిలోమీటర్స్ వచ్చాము. ఇక్కడ ఉన్నాయి రెస్టారెంట్స్ అనేవి. అక్కడ రేట్స్కి ఇక్కడ రేట్స్కి చాలా తేడా ఉందన్నమాట కొంచెం. మొత్తానికి ఏం బిల్డింగ్ అనేది ఏం తెలియకుండా వచ్చేసినాం చూడడానికి. ఐరో మార్క్ బిల్డింగ్. నేను పెడతా కొత్తగా పేర్లు. आर्ट सेंटर पर अच्छे నాకు అవసరం లేదు. ఆడిటోరియం అన్న, ఏదో ఆడిటోరియం. ఆర్కిటెక్చర్ అయితే హైలైట్ ఉంది. ఇంత పెద్ద ఫారెస్ట్లో ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. చాలా సూపర్గా ఉంది ఆర్కిటెక్చర్ అయితే. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇవి ట్రీస్ ఉన్నాయి. ఇవి ఏంటంటే స్పెషల్ ట్రీస్ అనమాట. సో వాటికి ఆకులు పువ్వులు అనేవి అసలు పోయవంట. అది ఏందో అయితే నాకైతే అర్థం కాల ట్రీస్. సో మనమైతే 2.5 కిలోమీటర్ వచ్చి ఉంటాం వే టు మాత్రే మందిర్. సైడ్ వెళ్ళాలి, ఇంకా చాలా దూరం నడవాలనుకుంటా. ఎంత దూరం నడవాలి ఇంకా? 2 కిలోమీటర్ నడివేడు. ఏం తమిళ్ రా అది? కన్నడమా? ఇక్కడ తమిళే సరిగా రాకుండా వస్తుంటే వీళ్ళు మలయాళంలో చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారా, ఇంకా ఎంత టైం ఉందిరా అంటే వీళ్ళు మలయాళం లాంగ్వేజ్ వాడి మరీ చెప్తున్నారు. 2 కిలోమీటర్ నడివేడు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న
మొత్తం ఫారెస్ట్ ఏరియాలో షాపింగ్స్ ఉన్నాయన్నమాట. బాగున్నాయి షాప్స్ అన్నీ. సో చాలామంది యూట్యూబర్స్ అసలు వాటర్ కూడా దొరకవని చెప్పారు ఈ ఏరియాలో, అంటే ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు. కానీ ఇక్కడ అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, ప్రతిదీ దొరుకుతుంది. ఫుడ్, షాప్స్ అన్నీ. మీరు షాప్సే చూడండి, షాప్లో సామాన్లు అవి ఇవి. ఓకేనా, షాప్స్ మాత్రమే చూడండి. మా వాళ్ళు కొనేది లేదు, పెట్టేది లేదు. ఈ షాప్స్ మీద పడి రచ్చ చేస్తున్నారు. సో ఈ షాప్స్ ఏంటంటే అన్నీ హ్యాండ్ మేడెడ్ అంట, అంటే హ్యాండ్తో చేసినవే, చేతులతో, మిషన్స్తో అలా తయారు చేసినవి అయితే కాదనమాట. సో అన్నీ ఒకసారి చూద్దాం. సో ఇవి ఏంటంటే మొత్తం చెక్క వుడ్, అక్కడ లోకల్గా దొరికే వుడ్, చాలా స్ట్రాంగ్ వుడ్తో మొత్తం హ్యాండ్తో చేసినాం అనమాట. స్పూన్స్, సో జెట్ చక్రాలు లాగా ఉన్నాయి, అయితే జెట్ చక్రాలు కాదు. సో ఏంటంటే గేమ్ అనమాట, అది చిన్న బాల్స్ గేమ్ లాగా ఉంది అది. సో అన్నీ హ్యాండీ మేడెడ్, చేత్తోనే ఎంత స్మూత్గా చేసిరంటే చాలా సూపర్గా ఉన్నాయి చూడడానికి. దువ్వాన్లు కానీ అవి ఇవి, సో చాలా సూపర్గా ఉన్నాయి. మేమైతే ప్రజెంట్ వెళ్ళబోయే ప్లేస్ ఇదన్నమాట, మాత్రి మందిర్. ఫొటోస్లో అయితే బాగుంది చూడడానికి, కానీ దగ్గరికి వెళ్దాం ఫస్ట్. దగ్గరికి వెళ్ళిన చూస్తే కదా తెలుస్తుంది ఎంత బాగుంది అనేది. సో ఇవైతే మట్టి కుండాలన్నమాట. ఇవి కాస్ట్ ఇక్కడున్న షాప్స్లో వీటి కాస్ట్ ఆకాశాన్ని అంటుతుంది అబ్బా. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే ఫారినర్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి. సో వాళ్ళు ఆల్మోస్ట్ కొనేస్తారనమాట, అంత కాస్ట్ చెప్తున్నారు ఇవైతే. ఎందుకంటే ఫుల్ హ్యాండీ మేడెడ్తో అండ్ మన ఇండియన్ కల్చర్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట, అందుకని అంత కాస్ట్ చెప్తున్నారు. సో అంత కాస్ట్ చెప్పడంలో తప్పలేదనమాట, ఎందుకంటే వాళ్ళు మనకి కొండపల్లి బొమ్మలు ఎంత ఫేమస్, సో అవి అక్కడ అంత ఫేమస్ అనమాట. చాలా అంటే చాలా ఫినిషింగ్ చాలా సూపర్ ఉన్నాయన్నమాట అవి. అరే ఇంకా ఎంత దూరం రా, నడిచి నడిచి కాళ్ళు నోస్తా అన్నాయి రా బాబు. ఏం 150 మీటర్స్ ఇందాకటి నుంచి అడవిలో తిప్పుతున్నారా బాబా. ఏంద్రా బాబు ఇది కర్మ. ఆరో వీళ్ళకి నడిచిపోయేలా పారిపోతున్నాయి ఇక్కడ, మామూలుగా లేదు పరిస్థితి. 15-10 మినిట్స్ అట్లా వస్తానే ఉండేది, పోతానే ఉన్నాం. అదేముందో కూడా తెలియట్లా, కానీ వెళ్తున్నాం చూడడానికి. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటికైతే 4 కిలోమీటర్ వచ్చామన్నమాట. ఫుల్ కాళ్ళ నొప్పులు అందరికీ, వికెట్స్ అన్ని కింద పడిపోయినాయి డౌన్. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఇంకా 1.5 కిలోమీటర్ ఉందంట నడవడానికి. ఏం మాత్రమే మందిరో ఏమోనాయి, కానీ అక్కడికి నడిచేలోపు మాత్రం దూల తీరిపోతుందబ్బా. సో ఫైనలీ 5 కిలోమీటర్స్ వాక్ తర్వాత మాత్రే మందిర్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత షాకింగ్ ఏంటంటే, తిరుపతి కొండ మెట్లన్నీ ఎక్కి లోపలికి వెళ్ళిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత ఆ తిరుపతి స్వామి దర్శనం లేదు, క్లోజ్ చేసామన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో ఫీలింగ్. ప్రజెంట్ మా సిచ్యువేషన్ అదే అనమాట. సో కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి మందిర్లోకి అయితే ఎంట్రీ లేదంట, ఓన్లీ 2 వ్యూ పాయింట్స్ పెట్టారు. ఇది ఒక వ్యూ పాయింట్, అంటే వ్యూ పాయింట్ అంటే దూరం నుంచి చూడడం మాత్రమే, దగ్గరికి వెళ్ళే అవకాశం లేదనమాట లోపలికి. సో ఇక్కడ నుంచి చూసాము. అండ్ ఇంకో వ్యూ పాయింట్ ఉందంట దగ్గరగా, కొంచెం దగ్గరగా చూడడానికి బాగుంది, కానీ ఫీల్ గుడ్, చాలా డిఫరెంట్గా ఉంది అడవిలో. ఇక్కడ నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్ళాలి ఇంకా. సో ఇప్పటికే 5 కిలోమీటర్లు వచ్చాం. సో మనం చూడడానికి వెళ్తుంది ఇదే అనమాట, మాత్రి మందిర్. సో ఫోటోలు అయితే చాలా సూపర్ ఉంది. సో దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుందంట. సో చూద్దాం ఎలా ఉందనేది. ఫైనలీ రీచ్ అయినట్టే ఉన్నాం మాత్రి మందిర్కి. జస్ట్ ఓన్లీ వ్యూ పాయింట్ అంతే, దగ్గరికి అయితే వెళ్ళనివ్వట్లేదు అనుకుంటా. బాగుంది, ఇంత దూరం నడిచి వచ్చిన దానికి ఏదో పెద్ద ఎక్స్పెరిమెంటల్ స్పేస్ స్టేషన్ లాగా ఉందన్నమాట పెద్దగా. మాత్రి మందిర్ అంట దాని పేరు. అల్లుపు అయితే సంపాస్తుంది, ఆయాసం, ఫుల్ ఆయాసం వచ్చింది.
కొంచెం ఇక్కడ ఏదో షెల్టర్ ఉంది బాగా కూర్చోవడానికి, చూద్దాం రా ఫస్ట్. సో ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసాం. నాకైతే గోల్డెన్ టెంపుల్ చూసినట్టు అనిపిస్తుంది దూరం నుంచి. చాలా బాగుంది వ్యూ అయితే. అంటే ఎట్లా చెప్పాలి, స్పేస్ స్టేషన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మాత్రి మందిర్ అన్ని రకాల నేమ్స్ ఉన్నాయి దీనికి. స్పేస్ స్టేషన్ లాగా విత్ మాత్రి మందిర్ అంట, ఒక గోల్డెన్ టెంపుల్ లాగా. చాలా అంటే చాలా సూపర్గా, వెరైటీగా, డిఫరెంట్గా ఉంది. సో ఫ్రెంచ్ వాళ్ళు అంటే ఇలాగే బిల్డ్ చేస్తారనమాట. మన ఇండియాలో ఫ్రెంచ్ కాలనీ ఉంది, ఒక ఫ్రెంచ్ ఏరియా ఉందంటే ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్ అనమాట. సో అందుకని ఇంతమంది వచ్చి చూడడానికి వస్తున్నారు. చూసారు కదా, మీరు గమనించే ఉంటారు రోడ్ మొత్తం మీద చాలా అంటే చాలామంది వస్తున్నారు. నాకైతే ఓపిక అయిపోయింది. సో అందుకని వచ్చి ఇక్కడ కూర్చున్నాను అనమాట. మా వాళ్ళు మాత్రం ఇంకా ఫొటోస్ మీద ఫొటోస్ కొడతానే ఉన్నారు. సో వాళ్ళు ఎంతసేపు ఫోటో తీసుకొని వస్తారో అంతసేపు ఇక్కడ కూర్చుందామని అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను ఇక్కడే కూర్చొని మంచిగా. పాపం ఇక్కడ ఏం లేకపోయినా కూడా నడిచి పాపం అన్న కాళ్ళు అయితే అయిపోయినట్టుండే. కూర్చోన్నాడు పాపం కింద. కాపాడండి అయ్యా నన్న అంటున్నాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో రిటర్న్ అయితే వస్తుంటే ఇది ఎంత పెద్ద ఫారెస్ట్ అనేది మీకు అర్థమైపోతుంది. సో ఇది మర్రి చెట్టు అనమాట. సో దాని మధులు ఎక్కడుంది, అది ఎంత పెద్ద మర్రి చెట్టు అయ్యింది, సో దాన్ని బట్టి ఇది ఎంత పెద్ద ఫారెస్ట్, ఎక్కడుండింది ఏంటి అనేది మీకు ఒక థింక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దాని దగ్గరికి వెళ్దాం, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇవన్నీ ఓడలు యాక్చువల్గా. సో చెట్టుకి సంబంధించిన కొమ్మల నుంచి కిందకు వస్తాయి కదా ఓడలు. సో ఓడల మీద బేస్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 1000 feet దూరం మొత్తం విస్తరించింది. ఇది మెయిన్ మొదలు అనమాట. సో ఇక్కడ నుంచి ఆ చెట్టు మొత్తం ఇదంతా పరుచుకోబోయింది. సో తెలుసు కదా మనకి మర్రి చెట్టు ఓడలు కిందకు వస్తాయి. సో ఆ కొమ్మలకి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో అలా వెళ్ళిపోతాయి దూరంగా. చాలా పెద్దగా అయితే ఉందన్నమాట మర్రి చెట్టు. రిటర్న్ నడిచిపోవాలేమని భయపడి చచ్చాను. సో బస్సెస్ అయితే ఉన్నాయంట. సో బస్ దగ్గరికి వస్తే ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు లైన్గా చాలా ఎక్కువ ఉన్నారు. సో ఈ గ్యాప్లో నేను వ్లాగ్ చేస్తుంటే ఒక పాప హ్యాండ్కి చెయ్యి ఇట్లా అడ్డం పెట్టింది. ఆ అందాన్ని నేను ఏదో క్యాప్చర్ చేస్తున్నట్టు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా నేను కూడా ఊహించలేదనుకో. సో అందుకని మన ఫేస్ మనం తీసుకుంటే మనల్ని ఎవడో అడగడనమాట. సో ఫైనల్గా అయితే మనం బస్ అయితే ఎక్కేసినాము. రిటర్న్ దిగేసినాక ఏదో పెద్ద బాల్ లాగా కనిపించింది. సో దాన్ని షూట్ చేసుకొని ఫైనల్గా ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇది వచ్చి చాలా పాత రెస్టారెంట్ అనమాట. అప్పుడు మ్యాక్సిమం ఒక 50-70 years ఉండొచ్చు ఈ రెస్టారెంట్కి. అంత ఓల్డ్గా ఉంది. సిమెంటే అసలు కనిపించట్లేదు. సో ఇటుకరాయి విత్ మట్టితో కట్టిర్రు. సో ఫైనల్గా అయితే మనకి హోమ్ డెకరేటెడ్ షాప్ అయితే కనిపించింది అనమాట. సో ఈ షాప్లో హైలైట్ ఏంటంటే బెడ్ ల్యాంప్స్ అనమాట. సో మనం ఎప్పుడైనా ప్లాస్టిక్ విత్ ఫైబర్ లేదా స్టీల్తో చేసిన బెడ్ ల్యాంప్స్ చూసుంటాం. ఇవైతే ఇక్కడ స్పెషల్ అనమాట. హ్యాండ్ మేడెడ్, అదే క్లాత్తో చేసినవి. చాలా అంటే చాలా నీట్గా సూపర్గా ఉన్నాయన్నమాట. సో ఫైనల్ అయితే మన ఈ ట్రిప్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయిందనమాట. అంటే ఈ వ్లాగ్ నెక్స్ట్ మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేద్దాం అనమాట. కాకపోతే కొంచెం టైం పడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.